విన్నారు కదా, చర్మ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరికైనా కూడా, అది ఎట్లాంటి చర్మ సమస్య అయినా కూడా ఖదిరోధకాన్ని తయారు చేసుకోబోతున్నాము. మరి ఇంతకీ అది ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఖదిరోధకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఖదిరా చూర్ణం. సో మరి ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? సో ముందుగా ఏంటంటే మనం ఖదిరా అనేటువంటిది మనకి మార్కెట్లో కూడా దొరికిపోతుంది. మనం ఆ చెట్టుని ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే మంచిది. పెద్ద చెట్టు అనమాట. బెరడు చూర్ణాన్ని చక్కగా పౌడర్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని పెట్టుకుంటే ఇంకా శ్రేష్టమైనది. ఒకవేళ మనం ఆ చెట్టుని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో మనకి రెడీమేడ్గా పౌడర్ దొరుకుతుందన్నమాట ఆయుర్వేదిక్ షాప్స్లో. సో అలా మనం ఆ పౌడర్ తెచ్చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఇది బ్రౌన్ కలర్ లాగా ఉంటుంది. సో ఈ పౌడర్ తోటి మనం సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఇది జస్ట్ ఏంటంటే కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, అంటే వేడి నీళ్ళు. సో వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగేసాలన్నమాట. ఓకే, అయితే నేను హాట్ వాటర్ లైక్ మనం స్టవ్ ఆన్ చేసేసి వేడి నీళ్ళ కోసం పెట్టేసుకుందాం. ఒక గ్లాసు నీళ్ళని కొంచెం మరిగించేసుకుందాం మనం. లైక్ ఎటువంటి చర్మ సమస్యలు అంటారు? సో ఎటువంటి చర్మ సమస్యలు అంటే ముఖ్యంగా మనకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి చర్మ సమస్యలు ఉంటాయన్నమాట. మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. చర్మ సమస్యలు అనేటువంటివి మనకి ఏదైనా పురుగు పాకిన మన చర్మం పైన, లేకపోతే ఏదైనా దద్దుర్లు వచ్చినప్పటికి కూడా అవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాగా మారిపోతాయి. అంటే దాని రీజన్స్ కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు అనమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చర్మ సమస్యలు వస్తుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఏ రకానికి సంబంధించిన చర్మ సమస్యలు వచ్చినప్పటికీ మనం తీసుకునేటువంటి ఈ ఖదిరా చూర్ణంతో వాళ్ళకి చెక్ పెట్టేసేయచ్చు. ఎందుకంటే మనకి ఖదిర కుష్ఠ జ్ఞానం శ్రేష్టం అని చెప్పారనమాట ఆయుర్వేదంలో. కుష్ఠ అంటే ఏంటి? స్కిన్ డిజీజెస్. మనకి 18 టైప్స్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ అనేటువంటివి మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారనమాట. సో ఆ అన్ని దాంట్లో కూడా మనకి ఈ ఖదిర అనేటువంటిది ప్రైమ్ మెడిసిన్ అనమాట. అంటే మనం చర్మ సమస్యలకు సంబంధించిన మెడిసిన్స్ అన్నింటిలో ఖచ్చితంగా ఖదిర ఉంటుందన్నమాట. అంటే ఖదిరకు సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ నీళ్ళు కూడా మసులుతున్నాయి కదా, నీళ్ళు బంద్ చేసేద్దాం మనం. ఓకే, పెద్ద మీ కషాయం కాదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మరిగించుకున్నటువంటి నీళ్ళని గ్లాస్లో వేసేసుకుందాం. సో ఇది డికాక్షన్ లాగా కాకుండా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అనేటువంటిది తీసుకుంటాం ఖదిరా చూర్ణం. ఓకే, హాఫ్ స్పూన్ తీసేసుకొని చక్కగా మనం కలిపేద్దాం. ఓకే, ఎప్పుడు తీసుకోవాలి? ఇది 2 టైమ్స్ తీసేసుకోవాలన్నమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి స్కిన్ డిజీజెస్ ఉంటాయి అన్నమాట. సో అది కొన్ని రకాల కారణాలు, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, కొన్ని క్రిముల వల్ల కూడా మనకి స్కిన్ డిజీజెస్ వస్తూ ఉంటాయి. గజ్జి, తామర ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా, అవన్నీ కూడా కొంచెం వైరల్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్. వాటిని తగ్గించడానికి ఇది ఉపశమనం ఉంటుంది అనమాట. ఎందుకంటే దానిలో మనకి చాలా మంట, దురద ఎక్కువగా ఉంటుంది. సో ఆ మంట, దురదని ముఖ్యంగా తగ్గిస్తుంది. అవి రెండు తగ్గినాయంటే వ్యాధి యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. మనకి అలానే ఇమ్యూనిటీ కూడా పెరగాలి. సో మనకి ఖదిరాలో మనకి విటమిన్ సి ఉంటుంది, అలానే బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకనే మనకి పూర్వకాలంలో ఈ ఖదిరా చెట్టుతోటి వేప పుల్ల ఎట్లయితే మనం తయారు చేసుకుంటామో అలానే తయారు చేసుకొని పళ్ళు కూడా తోముకునే వాళ్ళు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు మంచి పళ్ళు దృఢంగా ఉండడానికి, ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి. అలానే మనకి ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మన జీర్ణాశయ శక్తి కరెక్ట్గా ఉంటే, మన లివర్ ఫంక్షన్ అంటే కాలేయ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటే మనకి చర్మ సమస్యలు రాకుండానే అరికట్టచ్చు. సో వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేయడానికి కూడా ఈ ఖదిరోధకం అంటున్నాం కదా, అంటే హాట్ వాటర్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని తాగినట్లయితే మన కాలేయం కరెక్ట్గా పనిచేస్తుంది. అది కూడా డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన జీర్ణాశయ శక్తి పైన దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా మన ఈ లివర్, డైజెస్టివ్ సిస్టమ్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలంటే రోజుకి 10 ml తీసుకున్నా కూడా సరిపోతుంది. సో మన ఇమ్యూనిటీ బాగుంటుంది, చర్మ సమస్యలు రాకుండా మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెడీ కదా మ్యామ్? ఎస్.
అండ్ ఇది చిన్నపిల్లలకు కూడా గజ్జి తామర వస్తుంది కదా, సో అంటే వాళ్ళకు కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. వాతావరణం మారినప్పుడు తర్వాత వాళ్ళు వేళ్ళతోటి కూడా గోకుంటారు చూసారా, సో గోరు తగిలి కూడా వాళ్ళ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, సో అప్పుడు కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చాలా చిన్న పిల్లలకి మనం ఈ పౌడర్ని తేనెలో కలిపి కూడా చర్మానికి రాసేసేయచ్చు. నాకిచ్చచ్చు, ఒకవేళ తినలేని పరిస్థితి ఉంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా పెట్టచ్చు. అలాంటి ప్లేసెస్ లో ఇన్ఫెక్షన్ అయిన ప్లేసెస్ లో రాయాలచ్చు. ఎంతసేపు ఉంచాలి అలా రాజు? అది ఎండిపోయేంత వరకు ఉంచవచ్చు. అవునా? వేడి నీళ్ళు హాట్ వాటర్ తోనే ఎట్లయినా కడిగేయచ్చు. కొంచెం పేస్ట్ లాగా చేయొచ్చు, లేకపోతే హనీతో ఒకవేళ తినడానికంటే హనీతోటి కూడా కలిపి తినిపించేసేయచ్చు. ఒకవేళ తాగే పరిస్థితి అంటే మంచి కొంచెం ఔషధం అంటే తాగాలి అన్న జ్ఞానం వచ్చినప్పుడు మనం ఇట్లా వాటర్లో కలిపేసి ఇవ్వచ్చు. తీవ్రంగా ఉన్నప్పుడు 2 times in a day, అంటే ఒక 10 to 15 days 2 పూటలు 10 to 20 ml ఇవ్వాలి. కొంచెం తీవ్రత తగ్గినప్పుడు మాత్రం ఒక పూట సరిపోతుంది. అంటే ఇప్పుడు చర్మ సమస్యలు తగ్గిపోతే కనుక బంద్ చేసేయచ్చు. అండ్ ఓన్లీ ఇమ్యూనిటీ కోసం తాగాలి. ఇందాక చెప్పినట్టుగా మన కాలేయం కరెక్ట్గా పనిచేయడానికి, మన జీర్ణాశయ శక్తి కరెక్ట్గా ఉండాలి అని అంటే రోజుకు 10 ml తీసుకున్నా దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. అలా సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఖదిరోధకం రెడీగా ఉంది. సో ఖదిరోధకం తయారు చేసేసుకున్నాం. వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. అవసరమైన వాళ్ళు ఇలాగా 10 to 15 ml, మేడం చెప్పినట్టుగా 20 ml 15 రోజుల పాటు పాటించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, అదే మాకు కూడా కావాల్సింది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఖదిరోధకం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖదిరా చూర్ణం. ఖదిరోధకం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి 1 గ్లాసులోకి పోసుకొని అందులో 1/2 చెంచా ఖదిరా చూర్ణం వేసి కలుపుకుంటే చర్మ సమస్యలను తగ్గించే ఖదిరోధకం రెడీ.